ఈస్ ట్రూ. ఇక్కడ క్లియర్ కట్ గా, వెరీ క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్ సమాజానికి మొత్తానికి తెలిసిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ఇందులో ఏ స్కామ్ జరిగిందని. కరెక్ట్, దూపిడి గారితో నేను ఏకీపిస్తున్నా. మద్యం మీద వచ్చిన అమ్మకాలతో సంక్షేమ పథకాలు అట్లా కాదనే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు కూడా చేశారు కదా. మళ్ళా సంక్షేమ పథకాలు ఇచ్చారు ప్రజలకి. ఐ థింక్ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలో పడ్డాయి, డిపిటి ద్వారా పడ్డాయి, ఒప్పుకుంటాం దానికి. కానీ అది అప్పు 11 లక్షల కోట్ల అప్పు తెచ్చారు కదా. దాంట్లో కూడా వేసింది చూపించి మిగతాది అనేక విషయాలు. మీరు మద్యం స్కామ్ మీద ఇవాళ డిబేట్ పెడితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాని గురించి మాట్లాడాలంటే అనేకమైనవి. నేను అంటున్నా ఒకటి, దూపిడి ప్రభాకర్ అన్న ఒక్కసారి వెరిఫై చేసుకో. మీరు అన్నారు నిజంగా కూడా పార్టీలో తప్పుంటే మాట్లాడుతున్నా. ఎస్, మాట్లాడాలా. ఇళ్ల స్థలాల కోసం గ్రామాలలో మండలాలలో 5 లక్షలకు 10 లక్షలకు వచ్చుకొని 40 lakhs క్లెయిమ్ చేశారు. మీకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆర్థిక అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు తీయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, నిజమే ప్రజలకు ఇంత దగ్గరగా ఇంత ఇదిగా చేస్తే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఇంత ఇదిగా చేశారు? ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం 151 ఇచ్చి మంచి పరిపాలన చేయమని ఇస్తే ప్రజలకు మీరు మంచి చేస్తే మిమ్మల్ని 11 దగ్గర ఎందుకు? ప్రజాస్వామ్యం కదా, ఇట్ ఈస్ ద డెమోక్రసీ కదా. డెమోక్రసీలో ఎందుకు అట్లా జరిగింది, ఎందుకు అట్లా ప్రజలు వెలిసిపోయారు మీకు కూడా తెలుసు. అది మీరు కూడా మీ నాయకుడికి సలహా ఇచ్చారు, నాకు తెలుసు దూపిడన్న. మీరు కూడా తమరు కూడా మీ నాయకుడికి సలహా ఇచ్చారు. కానీ ఏం జరిగిందో కూడా మనకు అందరూ తెలుసు. ఎందుకంటే మనం ఓపెన్ గా, నేను పార్టీగా మీతో మాట్లాడలేను, మీరు కూడా మాట్లాడలేరు ఇక్కడ. కాబట్టి నేనేమంటున్నంటే ఇక్కడ స్కామ్ అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు లక్షల కోట్లు అన్నారు, సిబిఐ కేసు ఏమైంది. ఎస్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. 44,000 కోట్ల రూపాయలు అని చెప్పి సిబిఐ రికార్డులో ఉంది. ఇంకా కేసు ఏమీ తేలలేదు, దాన్ని ఎటూ తేలలేదు. నేను అడుగుతున్నా, నిజంగా ఆ కేసులో మరి ఎన్నడూ కేసు వాదనలు ప్రతివాదనలు ఎన్నడూ జరగలేదు కదా. ఇంకా బెయిల్ మీదనే ఉన్నారు కదా. అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. సపోజ్ రాజకీయ పార్టీ కక్ష కట్టి నీ మీద కేసు పెట్టింది, దాన్ని ఆ కేసు సాల్వ్ చేసుకోవాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా కడిగిన ముత్యంలాగా రావాలి కదా. సపోజ్ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఒక మైన్స్ డే నేను ఎగ్జాంపుల్ గా చెప్తా. సబితా ఇంద్రారెడ్డి గారి మీద, మంత్రి మీద కేసు అయింది. మొన్న క్లీన్ చిట్ ఇచ్చారు కదా ఆమెకి. అట్లే ఒక ఐఏఎస్ కూడా క్లీన్ చిట్ ఇచ్చారు కదా, మిగతా వాళ్ళకి శిక్ష పడ్డది కదా. కాబట్టి నేనేమంటున్నంటే చట్ట ప్రకారం మన మీద ఏమైనా ఎలిగేషన్స్ వచ్చినా, నిజంగా ఫాల్స్ ఎలిగేషన్ అయినా ఇట్ కెన్ బి ప్రూవ్ కదా. ఒకవేళ ఫాల్స్ అయితే ప్రూవ్ కావు కదా. చట్టం చూస్తూనే ఉన్నాం కదా, చట్టంలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం కదా మనం. కాబట్టి ఇవన్నీ కాదండి. మీకు సరే ఎంత రాజకీయంగా దూపిడి గారు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఆయనకు ఎందుకు తెలుసు. వెండిట పాలిటిక్స్ చేయడు ఆయన ఎప్పుడు కూడా. గత 40 ఏళ్ల చరిత్రలో చూస్తే ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎప్పుడు వెండిట పాలిటిక్స్ అనేవి లేవు, అతనికి కక్ష రాజకీయాలు అనేవి లేవు. ఎందుకంటే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ, పొలిటికల్ పార్టీలందరికీ కూడా నేను చూస్తున్నా. చూడండి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి ఆఫీసర్లను ఎవరిని అరెస్ట్ చేయాల. చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మేమంతా పార్టీగా కానీ, మిగతా పక్షం, మా ఉమ్మడి పక్షాలు కానీ ఇవన్నీ కూడా వ్యతిరేకించినాయి అరెస్ట్ని. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చినాక వాళ్ళ జోలికి మేము పోలేదే. ఎక్కడైతే అప్రజాస్వామికంగా ప్రజల మీద, నాయకుల మీద జరిగినాయో వాటికి ఇది చేస్తున్నారు. అది కూడా చట్ట ప్రకారమే చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ కక్షపూరితం అనేది లేదు. అసలు చంద్రబాబు గారి చరిత్రలో నాకు తెలిసి ఒక రాజకీయ పార్టీ మీద కక్ష పెంచుకొని ఇంకా మేము మాలాంటి వాళ్ళం అగ్రెస్గా ఏదైనా మాట్లాడినా మమ్మల్ని శాంతింపజేస్తాడు. అది పద్ధతి కాదు. పరిపాలనలోకి వచ్చాం మనం. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం చూడాలి, ఇవన్నీ పెట్టుకోవద్దని ఇప్పటికీ మా కేడర్ కొంత ఆయన అప్పుడప్పుడు టెలికాన్ఫరెన్స్ లో చెప్తూనే ఉన్నాడు. మామూలు అడుగుతారు, ఈ మండలంలో పోయినసారి ఆయన ఇది చేశాడు సార్, ఆయన అవన్నీ వాటి జోలికి పోవద్దని అంటారు. కాబట్టి అది కాదు, ఇక్కడ అది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా శృంగభంగం అయింది. 100% ఇది పెద్ద స్కామ్, 3,000 కోట్ల స్కామ్ జరిగింది. ఈ స్కామ్ ను త్వరలో బయటకు తీస్తారు. నేనేమంటున్నంటే పర్టికులర్ గా ఒక అమౌంట్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోయినట్టు ఇవాళ సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఖచ్చితంగా. వాళ్ళు సిట్ అనేది ఆధారాలు లేకుండానే ఉత్తగానే ఒక మాజీ సీఎం చేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేస్తారండి? ఓఎస్డీగా చేసిన వారిని అరెస్ట్ చేస్తారా? వాళ్ళకి ఏదో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు మనం ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పలానా ఆధారం ఉంది, పలానా ఆధారం ఉందని చెప్పలేరు కదా. దూపిడి గారికి తెలుసు. లా ఇస్ ఓన్ కోర్స్. దాన్ని అది ఎట్లా ఉందో అట్లా పోతుంది. వాళ్ళు కావాల్సిన కాడ ఎక్కడైతే ఎవిడెన్సెస్ సమర్పించాలో
చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఎవిడెన్స్ సమర్పిస్తారు. వితౌట్ ఎవిడెన్స్ ఆఫీసర్ కూడా పిలవలేడు కదా, చేయలేడు కదా. ఇప్పుడు